హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన మీద చాలా ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. సో అదే స్మార్ట్ వాచెస్. సో ఇది స్మార్ట్ వాచ్ కాదు, బట్ నేను నార్మల్గా స్మార్ట్ వాచ్ వాడుతున్న ప్రతి ఒక్కరు, లేకపోతే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ, ఈవెన్ ప్రతి ఒక్కరైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలి. అదే స్మార్ట్ వాచ్ చేస్తున్న స్కామ్. సో ఈ స్కామ్ గురించి, స్కామ్ అంటే యూట్యూబ్ రిలేటెడ్ అయితే ఓకే. సో ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే మనని చాలా దారుణంగా అయితే మోసం చేస్తున్నారు. ఏ విధంగా అంటే లైక్ మనకు మంచి స్మార్ట్ వాచ్లా బేసిక్ ఫీచర్స్ ఏమి ఉండాలి, అసలు మన స్మార్ట్ వాచ్ ఎందుకు వాడతాం, సో అది తెలుసుకుందాం. స్మార్ట్ వాచ్లో మినిమం మన ఫోన్లో వేసే సగం పనులు అన్నీ మనమైతే స్మార్ట్ వాచ్లో చేయగలగాలి. సో అప్పుడే మనమైతే స్మార్ట్ వాచ్ని ఒక స్మార్ట్ వాచ్ లెక్క గుర్తించగలుగుతాం. లైక్ ఇప్పుడు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ చూడగలగాలి, ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వగలగాలి, కంప్లీట్గా వాయిస్ ఓవర్ అని కావండి, టెక్స్ట్ మెసేజ్ కావండి, కంప్లీట్గా మనం స్మార్ట్ వాచ్లో ఇవ్వగలగాలి. అంతేకాకుండా మనకు గూగుల్ అసిస్టెంట్ ఉండాలి, ప్రతి ఒక్కరు మనం చెప్పినట్టు చేయాలి. సో అంతేకాకుండా ఇంకా ఇన్బిల్ట్గా అంటే మనం కాల్స్ మాట్లాడుకోవాలి. సో అది కూడా వీడియో కాల్స్, నార్మల్ కాల్స్. సో వీడియో కాల్స్ మాట్లాడుకునే కేబిలిటీ ఉండాలి. అంతేకాకుండా నార్మల్ కాల్స్ లిఫ్ట్ చేయాలి. సో అంతేకాకుండా నార్మల్ కాల్స్లో మనం రిసీవ్డ్ అయినా లేకపోతే సెండ్ అయినా, అంటే మనకు మైక్ అయినా కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పేది మనకి వినబడి కానీ చాలా క్లారిటీ ఉండాలి. అంతేకాకుండా మనకైతే అగైన్స్ యాప్ సపోర్ట్ ఉండాలి. లైక్ మనం ఇప్పుడు చిన్న గేమ్స్ ఆడుకోవాలి, లేకపోతే మిర్రరింగ్ షేరింగ్ ఉండాలి. సో మన జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలి, మన బీపీ ఎంత ఉంది, సో షుగర్ ఎంత ఉంది, మన హార్ట్ బీట్ ఎంత ఉంది, సో మన క్యాలరీస్ ఎన్ని బర్న్ అవుతున్నాయి, ఎన్నో స్టెప్స్ ట్రాకింగ్ కానివ్వండి, స్లీపింగ్ ట్రాకింగ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి మన బాడీకి సంబంధించింది, మన ఫోన్కి సంబంధించింది ప్రతి ఒక్కటి స్మార్ట్ వాచ్లు ఉండాలి. సో ఈ ఫ్యూచర్స్ కోసమే. అంతేకాకుండా ఇంకొంచెం మన ఫోన్ ఊరికే తీయలేము కాబట్టి, సో మన చేతికి ఎప్పుడు వాచ్ ఉంటుంది కాబట్టి ఈ వాచ్ని మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అన్నీ. సో మన దానికోసం పర్టికులర్గా ఒక స్మార్ట్ వాచ్ని అయితే కొనుక్కుంటాం. అంటే వేరే వాళ్ళు స్టైల్ కోసం కొనుక్కుంటారు, అది వేరే ముచ్చట. బట్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అయితే స్మార్ట్ వాచెస్ని ఫోన్లో చేయగలిగిన పనులు సగం మన స్మార్ట్ వాచ్లో చేయగలం కాబట్టి ఒక స్మార్ట్ వాచ్ని అయితే కొనుక్కోవడానికి ఆలోచిస్తాడు. సో అలాంటి స్మార్ట్ వాచెస్ మనకు మినిమం ఒక 8,000 నుంచి సో మనకు 80 లక్ష, సో ఆ విధంగా కూడా ఉన్నాయి ఆపిల్ వాచ్లు. సో మినిమం అయితే మనకు 8,000, 9,000, 10,000 పెడితేనే బేసిక్ ఫీచర్స్ గురించి మనకైతే స్మార్ట్ వాచ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ట్రిగ్గర్ కావాలి. సో ఏంటిదంటే నువ్వు 8,000 దాకా పోతున్నావు. సో మనకు 500 రూపాయల స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా చాలా వరకు అన్బాక్సింగ్ చేసిన, వీడియోలో అప్లోడ్ అయ్యే కావచ్చు. సో మనకి 500 రూపాయలు ఉన్నాయి, సో 1000 రూపాయలు ఉన్నాయి, 2,000 రూపాయలు ఉన్నాయి, 5,000 రూపాయలు ఉన్నాయి, 6,000 రూపాయలు ఉన్నాయి. ఈవెన్ మనకు 1,500 కూడా బెస్ట్. సో ప్రీవియస్ కూడా ఒక వీడియో చేసినాం, 1,500 బెస్ట్, 200 బెస్ట్. సో ఈ బడ్జెట్లో కూడా ఉన్నాయి కదా. సో మరి ఇవన్నీ స్మార్ట్ వాచెస్ కదా. సో చాలా వరకు అయితే మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి కదా, చాలా పాపులర్ అయినాయి కదా, పెద్ద సెలబ్రిటీస్ బ్రాండింగ్ చేస్తారు. నేను కూడా తీసుకున్నా, చాలా బాగుంది కదా అని మీకు క్వశ్చన్ రావచ్చు. నిజానికి ఇవన్నీ స్మార్ట్ వాచెస్సే, నేమ్లోనే స్మార్ట్ వాచ్ ఉంటుంది. రియల్గా మన స్మార్ట్ వాచ్లో ఉన్న మినిమం బేసిక్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి. అంటే పేరుకు ఉంటాయి, ఐపీ రేటింగ్ కానివ్వండి, బీపీ రేటింగ్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఐపీ ట్రాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్, టచ్ స్క్రీన్, లేకపోతే మన ఆ గేమ్స్ ఆడవచ్చు, ఈ గేమ్స్ ఆడవచ్చు, స్టోరేజ్ ఉండొచ్చు, కాలింగ్ మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నేమ్ వరకే. బట్ రియాలిటీకి వచ్చినట్లయితే అవన్నీ అందులో రియల్గా వర్క్ అయ్యాయి. ఎందుకంటే అది ఇప్పుడు ఒక హార్ట్ బీట్ సెన్సర్ అయినా, లేకపోతే బీపీ సెన్సర్ అయినా, ఎస్పీఓ సెన్సర్ అయినా, అది మన బాడీకి ఉన్నప్పుడు పనిచేస్తాయి. ఆ వాచ్ని తీసుకువెళ్ళి ఏదన్నా ఏదైనా వాచ్ మీద పెట్టు, లేకపోతే ట్యూబ్లైట్ గట్టిగా పెట్టు, లేకపోతే నార్మల్గా టేబుల్ మీద పెట్టి ఆ సెన్సర్ ఓపెన్ చేయి, ఆ మొబైల్ కనెక్షన్ చేయి. సో అప్పుడు కూడా చూపిస్తుంది అంటే టేబుల్కు ప్రాణం ఉన్నట్ట. అందులో కూడా సెన్సర్ నరాలు గిట్టు ఉంటాయా? సో ఉండే కదా. అంతేకాకుండా అదేవిధంగా జీపీఎస్ ట్రాకింగ్ అనేది కరెక్ట్ పనిచేయదు, ఎస్పీఓ ట్రాకింగ్ అని ఉండదు, స్లీపింగ్ ట్రాకింగ్ అని పనిచేయదు. అంతేకాకుండా మన మొబైల్ నుంచి యాప్కు మన మొబైల్ నుంచి వాచ్ కొనే కనెక్టివిటీ అనేది కరెక్ట్ ఉండదు. సో అంతేకాకుండా ఇప్పుడు మనం వాచ్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లో ఆఫీషియల్గా ఉంటుంది. ఏదో థర్డ్ పార్టీ యాప్స్ నుంచి, థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి దానికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, దానికి ఉంటుంది, దానికి ఉంటుంది, చాలా బగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మరి ఎందుకు ఇలా చేస్తున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాకి సంబంధించిన ఫైర్ బోల్ట్. సో ఫైర్ బోల్ట్ను సో ఇంకేదైనా ఉంటుంది. సో నార్మల్ ఒక పేరు చెప్తున్నా. సో ఇది చాలా మంచి కంపెనీ వాస్తవానికి చెప్పాలంటే మన ఇండియాని. సో నాకు ఇండియా పాకిస్తాన్ అట్లా తేడా లేదు. సో ఓవరాల్గా నేను చెప్తున్నా. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే మన ఇప్పుడు స్మార్ట్ బ్రాండ్స్ ఉంటాయి. సో స్మార్ట్ స్మార్ట్ బ్యాండ్, సో చిన్నగా ఉంటాయి, మనకు ఒక చైల్డ్ బ్యాండ్ లెక్క ఉంటుంది. సో ఆ బ్యాండ్లో మనకైతే ఫిట్నెస్ ట్రాకింగ్ సంబంధించి మంచి ఆప్షన్స్ ఉంటాయి. అట్లా వచ్చినాయి, బట్ అది ఫ్లాప్ అయ్యింది. గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు, అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేశారు, చాలా బ్రాండ్స్ కూడా రిలీజ్ చేసినాయి, బట్ అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. సో అప్పుడు తర్వాత స్మార్ట్ వాచెస్ అని మార్కెట్లోకి వచ్చి బాగా అంటే విపరీతంగా పాపులర్ అయినాయి. ఒకటి
చాలా యంగ్ వాళ్ళు, ఇప్పుడు నాలాగా టీనేజర్స్ వాళ్ళు సో చాలామంది స్టైల్ ఉండడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. సో అలాంటి వాళ్ళు సో స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలంటే సో చాలా ఇష్టపడతారు. అంతేకాకుండా మెయిన్లీ గర్ల్స్కి రకరకాల బ్రాండ్స్ తోటి రకరకాల వాచ్లు పెట్టుకోవడానికి చాలా ఇష్టం. సో ఈ విధంగా చాలామంది కొత్త చిన్న మేజర్ అప్డేట్స్, చిన్న మైనర్ అప్డేట్స్ చేసుకుంటూ మనకైతే మార్కెట్లో కుప్పలు లాంచ్ చేశారు. అది కూడా చాలా తక్కువ రేటుకు లాంచ్ చేశారు. సో దీనివల్ల మనకైతే చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయింది, ఎంత షేర్ హోల్డర్ వేసుకుందంటే మనకు వరల్డ్లో మనకు దాదాపు ఒక 40 నుంచి 45% దాకా ఈ ఫైర్ బోల్ట్ కానివ్వండి, నింజా బోల్ట్ కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్ మేజర్లీ మన ఇండియా వాళ్ళే. సో వరల్డ్ వైడ్గా 45% దాకా మనకైతే ఆప్టిమైజేషన్ చేసుకున్నారు ఈ స్మార్ట్ వాచ్లల్లో. సో అంతవరకు మనకు ఇండియాలో చాలా వరకు అయితే సేల్స్ అయినాయి. సో సేల్స్ అవ్వడం ఇదంతా ముఖ్యం కాదు, బట్ అందులో మనకైతే క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ఒక బేసిక్ స్మార్ట్ వాచ్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ నేమ్కి ఉంటాయి కానీ బట్ అవన్నీ అయితే మనకు వర్క్ అయ్యాయి. సో ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు, మన అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని ఎందుకు ఉంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చైనా ప్రొడక్ట్సే, 100కి 100% చైనా ప్రొడక్ట్సే. సో మరి ఎందుకు మేడ్ ఇన్ ఇండియా అని ఉందని మీరు అనవచ్చు. బ్రాండ్ మీద మేడ్ ఇన్ ఇండియా అని ఎందుకు కొట్టిరు, వాడు పిసరేసి కొట్టినా లేకపోతే మీరు ఎగస్ట్ అనొచ్చు. బట్ అందులో మనకు ఒక రీజన్ ఏంటంటే, సో పార్ట్స్ అనేవి చైనావి. సో అవన్నీ తీసుకొచ్చి అసెంబ్లింగ్ మన ఇండియాలో చేస్తారు. లైక్ ఇప్పుడు మన ఆపిల్ ఉంది కదా, సో మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. సో లైక్ మన కేరళలో బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దాని యూనిట్. లైక్ కేరళలో కర్ణాటకలో సో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో దాని మీద కూడా మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది. అంటే ఆపిల్ ఇండియాలో తయారవుతుంది. సో దాని మేడ్ ఇన్ అంటే ఆపిల్ అనేది ఇండియాలో తయారవుతుంది. బట్ దాని పార్ట్స్ అనేవి ఇండియాలో తయారయ్యారు. సో దాని పార్ట్స్ అనేవి రష్యా నుంచి కొన్ని, చైనా నుంచి కొన్ని, అమెరికా నుంచి కొన్ని, వేరే కంట్రీస్ నుంచి పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ స్క్రీను ఒక కంట్రీ నుంచి, మదర్ బోర్డ్ ఒక కంట్రీ నుంచి, స్పీకర్ ఒక కంట్రీ నుంచి. సో ఇలాంటివి అవన్నీ వేరే కంట్రీ నుంచి వచ్చి అవన్నీ ఇప్పుడు కలపాలి కదా, అంటే స్క్రూలు పెట్టాలి కదా. సో ఆ స్క్రూలు పెట్టే ప్రాసెస్ని ఇండియాలో చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ వాచ్ని కూడా ఈ స్టిప్ ఒక కాడ నుంచి, ఆ వాచ్ డిస్ప్లే ఒక కాడ నుంచి, దానికి సంబంధించిన మదర్ బోర్డ్ ఒక కాడ నుంచి అవన్నీ తీసుకొచ్చి ఇండియాలో ఒక కంపెనీ లెక్క, ఒక షెడ్ లెక్క పెట్టి ఆ షెడ్లో సంబంధించిన స్క్రూలు అన్ని ఫిట్ చేసుకుంటా మేడ్ ఇండియా అని బ్రాండ్ వేసి పబ్లిక్ చేస్తున్నారు. మార్కెట్లోకి విడిచిపెడుతున్నారు. ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా. సో ఇండియాని సపోర్ట్ చేయాలి, మీరు కొనాలి, ఇది తక్కువ రేటుకు ఉంది, గిన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని. సో వీడియో కూడా ఫోన్ చేసేది. సో ఇవన్నీ కుప్పలుగా లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు నార్మల్గా మీరు మంచి తెలివిన వాళ్ళైతే మీకు ఒక ఐడియా రావాలి. ఇప్పుడు మేజర్లీ ఒక మంచి బ్రాండ్ నుంచి, ఒక మంచి కంపెనీ నుంచి ఒక స్మార్ట్ వాచ్ రిలీజ్ అయిందంటే, సో ఇంత ఒక 1 month 2 months గ్యాప్లో ఇంకొక స్మార్ట్ వాచ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది? ఎందుకంటే మేజర్ అప్డేట్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఆపిల్ తీసుకోండి, లేకపోతే వేరే ఫోన్లు తీసుకోండి, ఒక ఫోన్ రిలీజ్ అయినాక మినిమం 1 year 2 years 3 years కూడా ఒక్కొక్క కంపెనీ ఇంకొక దానికి సంబంధించిన ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే అందులో మేజర్ అప్డేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు వాడిన కెమెరా నెక్స్ట్ జనరేషన్లో వాడాలి, ఇంకా అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు వాడిన డిస్ప్లే వేరే ఫోన్లో వాడది, నెక్స్ట్ జనరేషన్లో వాడది. సో దాని గురించి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దానికోసం సో ఆ టెక్నాలజీని కనుక్కోవడానికి, ఆ టెక్నాలజీ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అదంతా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఈ స్మార్ట్ వాచ్లు అయితే ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఒకటి వర్షన్ 1 రిలీజ్ అయిందా, ఇంకొక 2 నెలల వర్షన్ 2 రిలీజ్ అవుతుంది, ఇంకొక 1 month గ్యాప్లో వర్షన్ 3 రిలీజ్ అవుతుంది. సో ఇంత తక్కువ టైంలో ఇన్ని వర్షన్స్ ఎలా రిలీజ్ అవుతుందంటే అందులో మేజర్ అప్డేట్స్ అంటే ఏముంటాయి. ఒకటి రగుడ్ అంటాడు, ఒకటి నింజా అంటాడు, ఒకటి స్మార్ట్ అంటాడు, ఒకటి స్మార్ట్ కాలింగ్ అంటాడు, ఒకటి ఇంకొక 100 రూపాయలు తక్కువ పెడతాడు, ఒకటి ఫ్లాష్ అంటాడు. ఇందులో అంతా సేమే. సో అంతేకాకుండా వీళ్ళందరూ చైనా నుంచి పార్ట్స్ తీసుకొస్తారు, ఇక్కడ అసెంబ్లీ చేస్తారు, మేడ్ ఇన్ అని స్టాంప్ గుర్తుతారు, మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు, ఎంతో కొంత ప్రైస్ చేస్తారు, కొంటారు. కొన్న తర్వాత మరి సరే ఆ ప్రైస్కు 1000, 2000, 3000, 5000 కొన్న తర్వాత అవన్నీ మనకు కరెక్ట్ పని చేస్తాయా? హార్ట్బీట్ సెన్సార్ కరెక్ట్గా పని చేయదు. సో అది హార్ట్బీట్ సెన్సార్ అనేది వాచ్ మీద పెట్టినా పని చేస్తుంది, లేకపోతే ఇప్పుడు మన స్టూల్కు, టేబుల్కు, లేకపోతే కెమెరా ఉంది, కెమెరాకి పెట్టినా హార్ట్బీట్ సెన్సార్ అనేది పని చేస్తుంది. ఎస్పీటో సెన్సర్ కరెక్ట్ ఉండదు, ఫిట్టింగ్ సంబంధించిన యాప్స్ అనేది కరెక్ట్ ఉండదు. అందులో మనం ఎటువంటి యాప్స్ ఎగస్ట్రా మనం వాడలేము. అంతా కూడా కాలింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి ఇప్పుడు కాల్స్ చేయాలన్నా మనకు అందులో ఆప్షన్ ఉండదు. ఇంకా కాల్ చేసిన కాల్ క్వాలిటీ అనేది ఏదో చైనా స్పీకర్ ఎలా వస్తుంది అలానే వస్తుంది. అంతేకాకుండా టచ్ స్క్రీన్ అనేది కరెక్ట్ ఉండదు. సో దాన్ని మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోలేం. సో ఏది వాడినా ఫోన్కు ఉన్నది మళ్ళీ వాచ్కు కరెక్ట్ లింక్ అప్ ఉండదు. ఇన్కేస్ దీనికి సంబంధించిన సపరేట్ ఓఎస్ ఉంటుందా అంటే ఓఎస్ ఉన్నది, ఓఎస్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు అమెజాన్కు సపరేట్ ఓఎస్ ఉంది, వాచ్ల పరంగా చెప్తాను, ఫోన్ల పరంగా కాదు. సో అమెజాన్ బ్రాండ్కు వాచ్కి సంబంధించి సపరేట్ ఒక ఓఎస్ ఉంది, ఆపిల్కు వాచ్కి సంబంధించి సపరేట్ ఓఎస్ ఉంది, గూగుల్ కూడా వాచ్కి సంబంధించి సపరేట్ ఓఎస్ ఉంది. సో ఇప్పుడు ఫైర్ బోల్ట్ కానీ వేరే ఇప్పుడు బోల్ట్ సంథింగ్ చాలా ఉన్నాయి కదా. సో వాటి అన్నింటికి సపరేట్ ఓఎస్ ఉందా? ఎప్పుడు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా? వచ్చిన కూడా సర్వర్ ప్రాబ్లమ్ అని ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ సర్వర్స్ అన్నీ మనకు చైనాలో స్టోర్ అవుతాయి.
సో చైనాలో స్టోర్ అయినా మనకు ఇండియా వాళ్ళు బ్లాక్ చేస్తారు కాబట్టి మనకు అప్డేట్స్ అనేవి రావు. వచ్చినా మనం డౌన్లోడ్ చేసుకోలేం, దానిలో ఫీచర్స్ వేసుకోలేం. ఇంకొకటి మేజర్లీ ఎప్పుడైనా మేజర్ అప్డేట్ చేయండి, ఐ మీన్ మేజర్గా చూడండి. మీరు ఎప్పుడైనా మొబైల్స్ వాచ్ తీసుకున్నప్పుడు అందులో మనకు చైనా వర్షన్ కూడా ఉంటుంది. సో చైనా మాన్యువల్ చెప్తున్నా, మాన్యువల్ అయిన ప్రొడక్ట్స్ మీద చైనాకి సంబంధించిన చైనా లాంగ్వేజ్ మీద దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో అప్పుడు కూడా మీరు గుర్తుపడచ్చు ఇది ఒక చైనా ప్రొడక్ట్ అని. బట్ ఆ బాక్స్ మీద మాత్రం మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది. సో అప్పుడు మీరు చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు అది ఒక చైనా ప్రొడక్ట్ అని. సో మేజర్లీ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, మీరు ఒక మంచి స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకుంటే కొన్ని రోజులు లాగైనా, కొన్ని డబ్బులు ఎక్కువ పెట్టైనా, లేదా ఆఫర్లు అప్పుడైనా ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి స్మార్ట్ వాచ్ తీసుకోండి. ఎందుకంటే మీకు జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఇప్పుడు ఒక జీపీఎస్ ట్రాకింగ్ ఉంది, ఎప్పుడైనా మీరు మిస్ అయినప్పుడు మీ జీపీఎస్ బట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని గుర్తుపడతారు, లేకపోతే పోలీసులు గుర్తుపడతారు, లేకపోతే మీరు ఒక మంచి హెల్త్ కాన్షియస్ లేకపోతే ఒక పేషెంట్స్ అయితే మీ హార్ట్ బీట్ కానివ్వండి, టైం బాగా అవుతుంది. సో మీ హార్ట్ బీట్ కానివ్వండి, లేకపోతే మీ బీపీ షుగర్ కానివ్వండి, మీరు ఎప్పుడప్పుడు మంచిగా చెక్ చేసుకోవచ్చు, అప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ మంచి గూగుల్కి సంబంధించిన ఫైర్ బల్బ్కి సంబంధించి ఇప్పుడు మనకు అమెజాన్ రీసెంట్లీ మనకు 6,000 చిల్లర ఎంతో లాంచ్ అయింది. సో అది కూడా మనకి సెన్సర్స్ అన్ని కరెక్ట్ పనిచేస్తాయి. సో వీటిలో సెన్సర్స్ అన్ని ఏం పని చేయాలి కరెక్ట్గా. సో తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకోండి, అంతేకాకుండా మట్టిగా చైనా ప్రొడక్ట్స్ అయితే తీసుకోండి. సో చైనా ప్రొడక్ట్స్ అయితే తీసుకోకండి, మెయిన్లీ ఇటువంటి ఇండియా ప్రొడక్ట్స్ కూడా మీకు వాల్యూ ఫర్ మనీ అయితేనే తీసుకోండి. సో మేజర్లీ వీళ్ళు ఎటువంటి వాళ్ళు తీసుకోవాలంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు, ఇప్పుడు యూట్యూబర్స్ మేము తీసుకొని ఒక రివ్యూ ఇస్తాం. సో అలాంటి వాళ్ళు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఫోటోలకు పోజ్ ఇవ్వడానికి, స్టైల్ ఇవ్వడానికి సో నాకు జస్ట్ ఉంటే సరిపోతుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవాలి, అంతే తప్ప మేజర్లీ ఒక మంచి స్మార్ట్ వాచ్ కావాలి, దానిలో ఫ్యూచర్స్ వాడుకోవాలంటే మాత్రం అది తీసుకోకండి, బట్టిగా మోసపోకండి. ఈ వీడియో 10 మందిలో జస్ట్ ఒక్కరికైనా ఒక మంచి స్మార్ట్ వాచ్ తీసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళకు కంపల్సరీ అయితే ఉపయోగపడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి ఉపయోగపడాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి మీకు టైం ఉంటే. సో అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేయండి, ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలి కూడా కామెంట్ చేయండి. సో అంతేకాకుండా ఈసారి కెమెరాకి వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టినా, సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అంతేకాకుండా ఇంకొక లైట్ కూడా వేస్తా. సో వెయిట్, సో ఇప్పుడు మంచిగా ఉందా లేకపోతే ఇంతకుముందు మంచిగా ఉందో, సో అది కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి సో నెక్స్ట్ వీడియో ప్రైమ్ లెన్స్ పెట్టానో లాంగ్ వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టానో డిసైడ్ అవుతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఎంతో కొంత అనేది హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.